రీసెర్చ్ సెంటర్లోని ఒక రేర్ ఆపరేషన్ చేయడం జరిగింది. అది రేర్ అండ్ చాలా చాలా కాంప్లికేటెడ్ అండ్ హై రిస్క్ సర్జరీ. హై రిస్క్ సర్జరీ అంటే ఇట్స్ లైక్ కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక 2 హిల్స్ ఉన్నప్పుడు మధ్యలో ఒక చిన్న వేవ్ ఉంది, ఒక కచ్చా రోడ్డు, దాని మీద ఒక లారీ వెళ్తుంది అనుకోండి, ఒక బస్సు వెళ్తుంది అనుకోండి, ఇటు ఒరిగితే అట్లనే పడుతుంది, ఇటు ఒరిగితే అట్లనే పడుతుంది. సో అంత కాంప్లికేటెడ్ సర్జరీ అనమాట. సో వీ హ్యావ్ వర్క్డ్ ఫర్ నియర్లీ 10 అవర్స్. 10 అవర్స్ సర్జరీ చేసి పేషెంట్కి ఏంటంటే ఓవర్ నైట్ వెంటిలేట్ చేసి ఆ తర్వాత పేషెంట్కి మనం సక్సెస్ఫుల్గా డిశ్చార్జ్ చేసి టుడే ఈజ్ ఆల్మోస్ట్ 24th డే. ఈజ్ ద పేషెంట్ శాంతారావు గారు అని చెప్పని చేయడం జరిగింది. కేస్ డీటెయిల్స్లోకి వెళ్తే సో వీళ్ళేంటంటే మా తిను నేను కలిసి చదువుకున్నాం. సో ఆ చదువుతో నాకు రావడం జరిగింది. ఎందుకు వచ్చారు అంటే పొట్టలో నీళ్లు చేరాయి. పొట్టలో ఒక జిగురు లాంటి, మామూలుగా నీరు చేరడం అంటే కామన్, కానీ జిగురు లాంటి, జెల్లీ లాంటి ఒక ఫ్లూయిడ్ చేరింది. అది ఎందుకు వచ్చింది అని చెప్పి తెలుసుకోవడానికి నా దగ్గర రావడం జరిగింది. సో ఇట్ ఇస్ నాట్ ఏ క్లియర్ కట్ కేస్. మామూలుగా అయితే మనకి వెన్ ద ఈక్వేషన్స్ ఆర్ వెరీ మచ్ క్లియర్, మనకి డయాగ్నోసిస్ ఈజీగా ఉంటాయి. సో ద డయాగ్నోసిస్ ఈజ్ నాట్ క్లియర్. సో ఎప్పుడైతే మ్యూసిన్ లాంటి ఫ్లూయిడ్ లోపల చేరిందో అసలు ఎందుకు వచ్చింది అని చెప్పి స్కాన్ చేయించాం. ఈవెన్ పెట్ సిటీ స్కాన్ కూడా చేయించాం. పెట్ సిటీ స్కాన్ చేయిస్తే ఎక్కడ మాకు పొట్టలో ఎటువంటి డిసీజ్ కనిపించలేదు. కంప్లీట్లీ అసలు